వైట్ సాస్ పాస్తా రెసిపీని చూద్దురండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 కప్ పాస్తాకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యాక పాస్తాని 2 డ్రాప్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. ఉడికాక ఒక బౌల్లోకి తీసుకోండి. కూల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని బటర్ వేసుకొని గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఆనియన్, క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకోండి. కొద్దిగా సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో బటర్ వేసుకొని 1 స్పూన్ మైదా వేసుకొని ఫ్రై చేసుకోండి. 1 కప్ మిల్క్ తీసుకొని కొద్దిగా వేసుకుంటా కలుపుకొని ఉండలు లేకుండా. నెక్స్ట్ చీజ్ యాడ్ చేసి కలుపుకోండి. ఈ టెక్స్చర్లో వచ్చాక పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ బాయిల్ చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్, పాస్తా వేసుకొని మిక్స్ చేసుకోండి. సరిపోయినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆపేసేయండి.